వెల్కమ్ టు రమేష్ చీతా 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ వాంట్ టు, వాంట్స్ టు ప్లస్ V1, వాంటెడ్ టు ప్లస్ V1, వుడ్ లైక్ టు ప్లస్ V1, విల్ వాంట్ టు ప్లస్ V1, వుడ్ వాంట్ టు ప్లస్ V1. ఈ విల్ వాంట్ టు, వి వాంట్ టు, వాంట్స్ టు, వాంటెడ్ టు, వుడ్ లైక్ టు, విల్ వాంట్ టు, వుడ్ వాంట్ టు, వీటికి ఈ పక్కన ఈ టూ అని వచ్చినప్పుడు ఎప్పుడు టూ వచ్చినా V1 ఫామ్ వాడాలి ఫ్రెండ్స్. ఈ వాంట్ టు అనేది ఐ వి యు దే, 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో ఐ వి యు దే వస్తే ఈ వాంట్ టు వాడతాం. ఈ షీ ఇట్, ఈ 3 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లకి వాంట్స్ టు వాడతాం. ఇవి డూ, డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ తీసుకొని మనం సెంటెన్స్ ను ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో ఐతోని షీతోని తీసుకొని ఒకసారి సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేసినామో చూద్దాం. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా, ఇంటరాగేటివ్ చేస్తున్నాం. ఇంటరాగేటివ్ చేసినప్పుడు టైంలో ఇక్కడ డూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డూని ఈ ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు తీసుకొస్తే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ డూని ఈ ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు తీసుకొస్తే డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ మనము ఐ డూ వాంట్ టు అని ఎక్కువగా యూజ్ చేయం. మనం ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే డైరెక్ట్ గా ఇట్లా నేర్చుకుంటాం. ఒకవేళ ఇంటరాగేటివ్ చేయాలి అనుకుంటే అప్పుడు డూ అనేది ఉపయోగపడుతుంది. డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది WH వర్డ్ వై, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని WH వర్డ్ తో ఎలా ఫామ్ చేయాలో ఇక్కడ రాసిన. వై డూ ఐ లెర్న్ ఇంగ్లీష్, వై డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, ఇది WH వాడుతో ఈ రెండు సెంటెన్స్ ని, ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలి, WH వాడుతో ఎలా క్వశ్చన్ అడగాలి, ఈ 6 టైప్స్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి సెంటెన్స్ ని ఈ 6 టైప్ గా చేయాలి. 4 టైప్స్ గా చేసిన తర్వాత WH వాడుతో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని WH వాడుతో, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని WH వాడుతో సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, దాన్ని చెప్పాలనుకున్నాను. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు డూ ని ముందుకు తీసుకొస్తే డూ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేదు. డోంట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేదా. ఇప్పుడు ఐ ఐ ఐ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఇక్కడ ఐ పక్కకు డూ పక్కకు నాట్ పెడితే డోంట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఈ డోంట్ ని మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే, ఈ డోంట్ ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే డోంట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేదా. ఇప్పుడు WH వర్డ్స్ లో ఒక WH వర్డ్ అయిన వైని తీసుకొని ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. వై డు ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ని ఎందుకు నేర్చుకోవాలి. ఇప్పుడు వై అనే WH వర్డ్ యూజ్ చేసి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా చెప్పాలో చూద్దాం. వై డోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఎందుకు ఇంగ్లీషు నేర్చుకోవద్దు. ఇదేమో ఎందుకు నేర్చుకోవాలి, ఇదేమో ఎందుకు నేర్చుకోవద్దు. ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ ని యూజ్ చేసి మనం 6 టైప్ గా సెంటెన్స్ యూజ్ చేసినాం. ఇప్పుడు ఈ సి అనే సబ్జెక్ట్ ని యూజ్ చేసి ఈ మళ్ళీ 6th సెంటెన్స్ ని ఇదే వెర్బుతోని, ఈ లెర్న్ ఇంగ్లీష్ అనే వెర్బుతోని
మనం సెంటెన్స్ ని ఫామ్ చేద్దాం. ఇక్కడనేమో డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం, ఐ అనే సబ్జెక్ట్ కాబట్టి డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం. ఇక్కడ సి కాబట్టి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం. వాంట్స్ టు వాడతాం. ఐవికైతే వాంట్ టు, ఈ షీట్ అయితే వాంట్స్ టు. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. ఈమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు ఈ ఎస్ ఉంది కదా, ఇది డస్ లాగా అనుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ డస్ రాయద్దు, ఇక్కడైతే వాంట్ టు రాసినాం. ఇక్కడ వాంట్స్ టు అంటే ఇది డస్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డస్ ని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటలేదు అని చెప్పాలనుకో, షీ డజంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటలేదు. డస్ పక్కకు నాట్ పెడితే డజంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మళ్ళీ ఈ హెల్పింగ్ వెర్బ్ ని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేదా? ఆమెకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని లేదా? ఇప్పుడు మళ్ళీ ఈ 4 సెంటెన్స్ ను పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్ ని 6 టైప్ గా ఫామ్ చేయగలగాలి. వైతో, లేదంటే వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, ఈ 9 WH వర్డ్స్ ఉంటాయి. ఆ 9 WH వర్డ్స్ లో ఏదో ఒకటి మీరు తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేయండి. నేను వైని తీసుకుంటున్నా. ఇప్పుడు వైని తీసుకొని ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేస్తా. ఆ తర్వాత మళ్ళీ వైని తీసుకొని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. వై డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి నెగిటివ్ ఇంటరాగేషన్, వై డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటలేదు. అనుకుంటుంది అయితే వై డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వై డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటలేదు. సో మొత్తం 6 టైప్స్ గా చేయాలి ఫ్రెండ్స్. ఇది సెంటెన్స్ ఫామ్ చేసే విధానం. ఇప్పుడు వాంట్ టు, వాంట్స్ టు గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో వాంటెడ్ టు ప్లస్ V1, ఆ తర్వాత వుడ్ లైక్ టు ప్లస్ V1, తర్వాత విల్ వాంట్ టు ప్లస్ V1, తర్వాత వుడ్ వాంట్ టు ప్లస్ V1 ని నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే ఇది మీరు కామెంట్ రూపంలో 6 సెంటెన్స్ ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ సీత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోవచ్చిన క్లాస్ విల్ వాంట్ టు, వుడ్ వాంట్ టు. ఇవి రెండు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ రెండిటి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ అయితే విల్ వాంట్ టు గురించి చెప్పుకుందాం, ఆ తర్వాత వుడ్ వాంట్ టు గురించి చెప్పుకుందాం. విల్ వాంట్ టు అంటే నాకు, వాంట్ టు అంటే నాకు, ఇప్పుడు నేను టీచ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టీచ్, నాకు చేయాలని ఉంది. ఇప్పుడు నాకు టీచ్ చేయాలని ఉంది, నాకు క్లాస్ చెప్పాలని ఉంది అని చెప్పాలనుకో, ఐ వాంట్ టు టీచ్. ప్రజెంట్ అయితే వాంట్ టు వాడతాం. గతంలో అయితే నాకు నిన్న క్లాస్ చెప్పాలని ఉండేను అని చెప్పాలనుకో, ఐ వాంటెడ్ టు టీచ్ క్లాస్. నాకు నిన్న క్లాస్ చెప్పాలని ఉండేను, ఐ వాంటెడ్ టు టీచ్ క్లాస్ ఎస్టర్డే. నాకు భవిష్యత్తులో చెప్పాలని ఉంటుంది అని చెప్పాలనే క్రమంలో మనం విల్ వాంట్ టు వాడతాం. ప్రజెంట్ అయితే వాంట్ టు, వాంట్స్ టు, పాస్ట్ అయితే వాంటెడ్ టు, ఫ్యూచర్ అయితే విల్ వాంట్ టు వాడతాం. ఇప్పుడు వుడ్ వాంట్ టు అంటే గతంలో కనుక నేను చేయాలని ఉండేది. ఇప్పుడు నా తన బైక్ లేదు, గతంలో నా తన డబ్బులు ఉన్నట్లయితే నేను కొనాలనుకునే వాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ వాంట్ టు పర్చేస్ బైక్. నాకు గతంలో కొనాలనుకొని ఉండేది, నాకు గతంలో బైక్ కొనాలని ఉండేది. సో ఇది విల్ వాంట్ టు, వుడ్ వాంట్ టు అంటే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ మై డాడ్ గివ్స్ మీ మనీ ఐ విల్ వాంట్ టు పర్చేస్ బైక్. మా డాడీ కనుక నాకు డబ్బులు ఇచ్చినట్లయితే
నాకు అప్పుడు బండి కొనాలని ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. విల్ వాంట్ టు నాకు భవిష్యత్తులో కొనాలని ఉంటుంది కాబట్టి విల్ వాంట్ టు వాడతాం. ఇఫ్ ఐ ఎర్న్ మనీ ఐ విల్ వాంట్ టు మేక్ యూట్యూబ్ ఛానల్. నన్ను యూట్యూబ్ ఛానల్ ఉందని నన్ను అడిగారు, అప్పుడు నేను వాళ్ళతో చెప్పిన నేను మనీ కనుక ఎర్న్ చేసినట్లయితే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ మేక్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు అని అడిగారు అనుకో, అప్పుడు నేను చెప్తున్నా వాళ్ళకు ఐ విల్ వాంట్ టు మేక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇఫ్ ఐ ఎర్న్ మనీ నాకు డబ్బులు సంపాదించినాక అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ని నడపాలనుకుంటాను, నడపాలని ఉంటుంది. ఇఫ్ ఐ నో అబౌట్ క్రిమినల్స్ ఐ విల్ వాంట్ టు లెట్ యూ నో. ఇఫ్ ఐ నో అబౌట్ క్రిమినల్స్, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, క్రిమినల్స్ ఎవరు అని అడిగితే ఆ పోలీస్ ఆయన చెప్తుండు ఇఫ్ ఐ నో అబౌట్ క్రిమినల్స్, క్రిమినల్ గురించి నాకు తెలిసినట్లయితే ఐ విల్ వాంట్ టు లెట్ యూ నో, మీకు తెలియనియాలని నాకు ఉంటుంది. అప్పుడు అనుకుంటాను, ఎప్పుడు ఐ విల్ వాంట్ టు లెట్ యూ నో, నా క్రిమినల్ గురించి తెలిసినట్లయితే అప్పుడు మీకు తెలియలేయాలని ఉంటుంది. తెలిసిన తర్వాత క్రిమినల్ గురించి ఆయనకు తెలిసిన తర్వాత ఆయన అప్పుడు మనకు తెలియజేయాలని అనుకుంటుండు. అది విల్ వాంట్ టు అంటే మళ్ళీ భవిష్యత్తులో ఉంటుంది. ఆయనకు క్రిమినల్స్ గురించి ఆయనకు తెలిసిన తర్వాత అప్పుడు మనకు తెలియజేయాలని ఆయనకు ఉంటుంది. ఇప్పుడు విల్ వాంట్ టు గురించి చూసినాం, ఇప్పుడు వుడ్ వాంట్ టు గురించి చూద్దాం. ఇఫ్ ఐ పాస్డ్ ఇంటర్ ఐ వుడ్ వాంట్ టు స్టడీ. ఇఫ్ ఐ పాస్డ్ ఇంటర్, నేను ఇంటర్ పాస్ అయినట్లయితే ఐ వుడ్ వాంట్ టు స్టడీ డిగ్రీ, అప్పుడు నాకు డిగ్రీ చేయాలని ఉండేది. నేను కనుక ఇంటర్ పాస్ కాలేదు, పాస్ అయినట్లయితే నాకు డిగ్రీ చేయాలని ఉండేది. ఇఫ్ ఐ వాజ్ కాల్డ్ ఆన్ ద డయాస్ ఐ వుడ్ వాంట్ టు గివ్ స్పీచ్. నన్ను కనుక స్టేజ్ మీదకి పిలిచినట్లయితే అప్పుడు నాకు స్పీచ్ ఇవ్వాలని ఉండేది. ఇప్పుడు కాదు, ఇది గతంలో నాకు ఉండేది, ఎప్పుడు పిలిచినట్లయితే నాకు ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ వాంట్ టు స్టడీ ఐపీఎస్. నా దగ్గర కనుక మనీ ఉన్నట్లయితే ఐ వుడ్ వాంట్ టు స్టడీ ఐపీఎస్, నేను ఐపీఎస్ చదువుకోవాలని ఉండేది. నా మనీ ఉంటే ఐ వుడ్ వాంట్ టు స్టడీ ఐపీఎస్. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. నువ్వు గనక పొలిటీషియన్ అయితే నువ్వు ఏం చేయాలనుకునేవాడివి, నిన్ను ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తే నువ్వు ఎలా ఎగ్జామ్ రాయాలనుకుంటావు. ఈ 2 తెలుగు సెంటెన్స్ ని మీరు ఇదే విధంగా ఇంగ్లీష్ లో రాయండి. ఒకటి విల్ వాంట్ టు, ఇంకోటి వుడ్ వాంట్ టు యూజ్ చేసి ఈ 2 తెలుగు సెంటెన్స్లని మీరు ఇంగ్లీష్ లో రాయండి. ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.